వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థియేటర్స్లో సినిమాలకి ఇచ్చే బిల్డప్ పక్కన పడితే ఇవాళ నుంచి మన ఛానల్లో హాలీవుడ్ అండ్ మార్వెల్ డీసీకి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్తో ఫోన్ కాల్ తెప్పించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో మన ఛానల్లో ఇది ఫస్ట్ అప్డేటెడ్ వీడియో బ్రో. సో అస్సలు లేట్ చేయకుండా గట్టిగా మ్యాటర్లకు వెళ్ళిపోతాం. లెట్ స్టార్ట్. మన లిస్ట్లో ఫస్ట్ అప్డేటెడ్ వచ్చేసి క్రిస్టఫర్ నోలన్ గారి ది ఒడిసీ మూవీ గురించి బ్రో. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన కొత్త టీజర్ రిలీజ్ చేశారు. మన దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ వెస్టర్న్ కంట్రీస్లో మాత్రం నోలన్ మూవీ కాబట్టి పాజిటివిటీగానే ఉంది. కానీ ఈ మూవీలో క్యాస్టింగ్ చూసి కొందరు నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తుంది. హిస్టారికల్ యాక్యురసీ లేదని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. మరి వీటిని తట్టుకుని జూలై 17న థియేటర్స్ లో ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే యానిమేషన్ లవర్స్ కి డబుల్ ట్రీట్ బాస్. రీసెంట్ గా షర్క్ 5 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ జూన్ 30, 2027లో రాబోతుంది. దీంతో పాటు మవానా లైవ్ యాక్షన్ మూవీ అఫీషియల్ పోస్టర్ అండ్ ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో డెవిన్ జాన్సన్ ది రాక్ క్యారెక్టర్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ కూడా భలే ఉన్నాయి బ్రో. యానిమేటెడ్ మూవీ లాగా ఈ లైవ్ యాక్షన్ కూడా జూలై 10న థియేటర్స్ లో మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే హారర్ ఫ్యాన్స్ కి మాత్రం ఓనకాల బ్రో. ఈవిల్ డెడ్ బర్న్ అఫీషియల్ తెలుగు ట్రైలర్ అండ్ 2 ఎక్స్క్లూజివ్ క్లిప్స్ రిలీజ్ చేశారు బ్రో. సీన్లు అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి బ్రో. జూలై 10న థియేటర్స్ లోకి వస్తుంది. అలాగే ఈ ఫ్రాంచైజీ నుండి ఈవిల్ డెడ్ రాత్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఏప్రిల్ 17న 2028న రిలీజ్ అని చెప్తున్నారు బ్రో. మేబీ 2027లోనే ప్రీపోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే డెడ్ లైన్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది బ్రో. గ్రేట్ గర్వన్ డైరెక్షన్ లో వస్తున్న నార్నియా రీబూట్ మూవీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనియా పిక్చర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ నుండి థియేటర్కల్ గా ఐమాక్స్ స్క్రీన్ లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో విశేషం. ఫిబ్రవరి 12న థియేటర్స్ లోకి వస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న నెట్ఫ్లిక్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మన జేమ్స్ కెమెరన్ తాతగారు అస్సలు తగ్గట్లేదు. అవతార్ 4 and 5 స్క్రిప్ట్ చదివిన యాక్టర్ శామ్ వర్తింగ్టన్ అవతార్ 4 స్క్రిప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని లీక్ ఇచ్చాడు. తాతగారు కూడా వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. మార్క్ చేసుకోండి బాస్. అవతార్ 4 మూవీ December 21, 2029 థియేటర్స్ లో లాక్ అయింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన మైకిల్ జాక్సన్ బయోపిక్ అండ్ మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ బాక్స్ ఆఫీస్ రికార్డు విషయంలోకి వస్తే మైకిల్ జాక్సన్ ఇప్పటి వరకు 932 మిలియన్ కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ మ్యూజిక్ బయోపిక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీని సక్సెస్ తో పాటు పార్ట్ 2 కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. మరోపక్క మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ మాత్రం 200 మిలియన్ బడ్జెట్ గా గాను కేవలం 90 మిలియన్ కలెక్ట్ చేసింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ వైపు వెళ్తుంది బ్రో. నెక్స్ట్ తర్వాత డైరెక్టర్ జార్జ్ మిల్లర్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లోనే ఫైనల్ గా ఒక మూవీ అండ్ ఒక సిరీస్ ని ప్లాన్ చేశారు. ఆ మూవీ పేరు ఏంటంటే ది మ్యాడ్ మ్యాక్స్ వేస్ట్ ల్యాండ్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆ రైట్స్ మొత్తం అందరినీ అమ్మేస్తుందంట. ఈ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ అండ్ యూనివర్సల్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ పోటీ పడుతున్నాయని తెలిసింది. అండ్ నెక్స్ట్ తర్వాత ఇదొక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ బ్రో. యూట్యూబర్స్ తీసిన అబ్జెక్షన్ అనే మూవీ ఏకంగా 300 మిలియన్ దాటి కలెక్ట్ చేసింది. ఇప్పుడే దానికి పార్ట్ 2 కూడా డెవలప్ అవుతుంది. ఈ ఇద్దరు యూట్యూబర్స్ దెబ్బకి హాలీవుడ్ వాళ్ళు మొత్తం రొటీన్ కథలు పక్కన పెట్టి కొత్త ఐడియాస్ కోసం రెడ్డిట్ లో వెతుకులాట మొదలు పెట్టారు. అండ్ నెక్స్ట్ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ లోనే గట్టి ప్లాన్స్ ఉన్నాయి బ్రో. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్స్ 9 లో ఉన్నాయి. రైజ్ ఆఫ్ ది బీస్ట్ కి కంటిన్యూషన్ గా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో క్రాస్ ఓవర్ మూవీ అండ్ మైకిల్ బే డైరెక్ట్ చేయబోయే ఇంకొక ట్రాన్స్ఫార్మర్స్ మూవీ. వెల్కమ్ టు డైరీ రైటర్ జేసన్ ఫ్యూరిక్ రాస్తున్న సరికొత్త ట్రాన్స్ఫార్మర్ మూవీ. దీనికి మైకిల్ బే ప్రొడ్యూస్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ 10th anniversary. వచ్చే నెల జూలై 15th కి స్ట్రేంజర్ థింగ్స్ వచ్చి 10 years అవుతుంది. ఈ సందర్భంగా ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుంది. అందులో సీజన్ 5 అప్డేట్స్ లేదా స్పెషల్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జూలై 14న స్ట్రేంజర్ థింగ్స్ మొత్తం కంప్లీట్ స్క్రిప్ట్ అండ్ సీజన్ 5 అనే కొత్త 704 pages బుక్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనందరికి ఎంతో ఇష్టమైన సూపర్ మ్యాన్ సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే జేమ్స్ గన్ ది అథారిటీ మూవీ క్యాన్సిల్ చేశాడు బ్రో. ఎందుకంటే ఇది డీసీ టైమ్ లైన్ కి సరిపోవట్లేదని. కానీ బస్టర్ గోల్డ్ అండ్ వండర్ ఉమెన్ ప్రీక్వెల్ సిరీస్ అండ్ పారడైజ్ లాస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్ లో ఉన్నాయని కన్ఫర్మ్ చేశాడు బ్రో. అండ్ నెక్స్ట్ డీసీ కో చైర్మన్ పీటర్ సాఫ్రా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు బాస్. జేమ్స్ గన్ ది గొరిల్లా గ్లాడ్ మీద లైవ్ యాక్షన్ సిరీస్ ప్లాన్ చేశాడు. ఇందులో జేవి జాన్సన్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. దీని షూటింగ్ ఈ ఏడాదే స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ జేమ్స్ గన్ డైరెక్షన్ లో వస్తున్న ది మ్యాన్ ఆఫ్ టుమారో షూటింగ్ స్పాట్ నుండి కొన్ని క్రేజీ ఫొటోస్ లీక్ అయ్యాయి. స్క్రీన్ మీద చూడండి. యాక్టర్ ఆండ్రియో ఆర్జన్ ఇందులో వండర్ ఉమెన్ క్యారెక్టర్ లో ప్లే చేస్తుందని గట్టి టాక్ వినిపిస్తుంది. మరోపక్క మన రాబర్ట్ ప్యాటిన్సన్ ది బ్యాట్మెన్ పార్ట్ 2 షూటింగ్ కూడా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ లోగో కూడా రిలీజ్
రిలీజ్ చేశారు. ఈ తర్వాత నెక్స్ట్ మనం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మార్వెల్ అప్డేట్స్ చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే గత 7 ఏళ్లుగా డీలా అవుతూ వస్తున్న మార్షల్ బోల్డ్ మూవీ అస్సలు డెవలప్మెంట్ రాలేదు. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం బోల్డ్ క్యారెక్టర్ ని డైరెక్ట్ గా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో చూపించబోతున్నారంట. అండ్ మరోపక్క షాంచి 2 ని డెవలప్ చేసినట్లు డైరెక్టర్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మార్వెల్ ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే యాక్టర్ క్రిస్ ఈవెన్స్ తన అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో కెప్టెన్ అమెరికాగా రిటర్న్ కాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. అలాగే రూసో బ్రదర్స్ అవెంజర్స్ డూమ్స్ డే తర్వాత ఎంసీయూ మొత్తం రీసెట్ కాబోతుంది, ఫేజ్ 0 నుండి స్క్రాచ్ లాగా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పారు. నెక్స్ట్ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ మూవీ సెకండ్ ట్రైలర్ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిన 24 hours లోనే $35 million కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నుండి 1.5 బిలియన్ కలెక్ట్ చేయబోతుందని అంచనా. అయితే టెస్ట్ స్క్రీనింగ్ వెళ్ళిన వాళ్ళు సగం మంది పైగా ఎండింగ్ మాత్రం చాలా బాగుందని, అండ్ ఇంకో సగం మంది ఏమో బాగాలేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. దీనికి అవెంజర్స్ డూమ్స్ డే తో పాటు ఎటువంటి కనెక్షన్ లేదని, చాలా గ్రౌండెడ్ గా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అవెంజర్స్ డూమ్స్ డే లీక్ క్లిప్. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన 1 minute 13 seconds వీడియో క్లిప్ లీక్ అయిందంట. స్టార్టింగ్ లో బ్లర్ గా ఉన్న ఇప్పుడు క్లారిటీ వీడియో వచ్చింది. ఇది ఏఐయా లేదా రియల్ అనేది కొంచెం డౌట్ గా ఉంది. కానీ మార్వెల్ వాళ్ళు మాత్రం ఈ వీడియో షేర్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ని బ్యాన్ చేశారని టాక్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇక ఇవే ఇవాళ క్రేజీ హాలీవుడ్ అప్డేట్స్. నా ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం బ్రో. ఇందులో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మార్వెల్ అండ్ డీసీ పాప్ కల్చర్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అదిరిపోయే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.